ఒలీవల నూనెతో ఎవరు కూడా తైలాభిషేకం చేసి ఉండరు, ఒక దైవ సేవకులకు తప్ప. అసలు కొంతమంది ఆయిల్ కూడా చూసిండరు. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన స్థలాలలో అవి పుట్టేటి, మన ఇండియాలో పుట్టవు. అక్కడి నుంచి తయారై మన దేశానికి వచ్చి మన దేశంలో అనేక చోట్ల కూడా దొరుకుతాయి. కానీ ఇది ప్రార్థన ఒలివ నూనె. హమ్మింగ్ నాన్న ఎక్కువ, బేస్ ఎక్కువ అయిపోయింది. మంచిది, వెరీ గుడ్, బాగుంది. మన మంచి విషయాలు మనం విందాం. నేను ఒక మాట మీకు చెప్తాను, బాగా వినండి. టైం చూశావంటే నీ టైం అయిపోయినట్టే ఇంకా, అవునా? టీవీ దగ్గర కూర్చున్నప్పుడు టైం కనిపించదు, పుల్ జీతములు బాలకట్టలు ఆడుతున్నప్పుడు టైం కనిపించదు. కానీ ఏమో ఒక బాధాకరం, మందిరంలోకి వచ్చే లోపల ఏం చేస్తారంటే టైం 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 టైం. మంచికి ఎవరు కూడా అవకాశం ఇవ్వరు, చెడుదానికి ఎక్కువ అవకాశాన్ని ఇచ్చేవారు చాలామంది కూడా ఉన్నారు. కానీ మన కాబోలు, మన గ్రామం అలాంటిది కాదు. మంచి ఆత్మీయ కలిగినటువంటి ఈ యొక్క సోమల గూడూరు. సో అంటే మంచి సువాసన కదా, గూడూరు అంటే ఒక మంచి ఊరు అని. సువాసన కలిగిన ఈ ఊరిలో మనమందరం కూడా ప్రభును ప్రేమించే సువాసనగా మనం ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. ఇదన్నా మనం వెళ్దాం, ఇంకా వాక్యంలోకి వెళ్దాం. మానవునికి ఎన్ని మరణాలు కలవు? అసలు మరణం అంటే ఏమి రేపు నేర్చుకుందాం. ఈ దినము మానవునికి ఎన్ని మరణాలు కలవు, అవునా కాదా? దీని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని చక్కగా మనము చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం. దయచేసి అందరూ తీయండి, అండర్లైన్ చేసుకోండి. మన పూర్వీకులు చెప్పిన విషయాలే మనం గుర్తు చేసుకుంటున్నాం, ఇవి కొత్తది కాదు. ఒకవేళ దినాము చదివినా అది మన కొత్తగానే కనిపిస్తుంది. వాక్యం చదవాలి ప్లీజ్. యోబు గ్రంథం 14వ అధ్యాయము, మరి 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? చాలు, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా కదా నాన్న. అసలు మరణం అనేది ఉందా కదా? కొన్ని పార్య పదాలలో మరణము అనేటువంటి మాట మనము గ్రీకు తర్వాత హెబ్రూలోకి మనం వెళ్తే తిరిగి రాడు, మళ్ళా తిరిగి రాడు, మలరి రాడు అనేటువంటి మాటలు దాన్ని చూసుకొని మరణము అనేటువంటిది ఒక పదాన్ని చేర్చారు బైబిల్లో. మరణము తర్వాత బ్రతుకుందా? ఉంది. ఈ భూమి మీద ఆత్మ శరీరము రెండు కలిసి బ్రతుకుతున్నప్పుడు ఇది మళ్ళీ ఇంకొక అంగి దొడుక్కుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న అంగీలల్లా, డ్రెస్సులల్లా, మంచి మంచి డ్రెస్సులల్లా పండుగ కొనుక్కుంటాం కదా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇవి శరీర సంబంధించినవి. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు పాపము చేసినప్పుడు, బాగా వినాలి, పాపం చేసినప్పుడు దేవుని నోటితో మొలచబడిన ఒక చెట్టు, అది అంజూరపు చెట్టు ఆకులు కట్టుకున్నట్టు ఈ దినాన మనం రకరకాల వస్తువులను, రకరకాల చక్కటి వాటిని మన శరీరాన్ని కప్పుకొని మనం ఆనందపడుతూ ఉన్నాం. ఇది తాత్కాలికమైనది, ఇది స్థిరమైనది కాదు. ముందుకెళ్ళిపోదాం. శరీర మరణము ఇది భూమి మీద జరుగుతుంది. బాగా వినాలి, మంచిగా వినాలి కదా. శరీర మరణము ఇది భూమి మీద జరుగుతుంది. ఆత్మీయ మరణము అనేది పరలోకములో జరుగుతుంది. ఇప్పుడు మనం శరీర మరణం గురించి నేర్చుకుందాం. ప్రశ్న: మానవుని నిర్మాణం చేసింది ఎవరు? చెప్పాలి, మీకంతా తెలుసు, మాట్లాడాలి. మానవుని నిర్మాణం చేసింది ఎవరు? తండ్రి అయిన యెహోవా. తర్వాత మానవుడు దేనితో తయారు చేయబడ్డాడు? మట్టితో తయారు చేయబడ్డాడు.
ఎవరి పోలికలో ఉన్నాడు? తండ్రి అయిన దేవుని పోలికలో ఉన్నాడు. మనము మన పోలిక చొప్పున నరులను చేద్దాము రండి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది నాన్న కదా. బైబిల్లో రాయబడింది దేవుని పోలిక. దేవుడు ఎలా ఉన్నాడని ఎవరిని అడిగితే ఏం చెప్పొచ్చు తెలుసా? దేవుని పోలికలో మనం ఉన్నాం కనుక దేవుడు నాలాగానే ఉన్నాడండి అని చెప్పొచ్చు. మన పిల్లలు కన్నప్పుడు తల్లి అచ్చము తాతలాగా, అత్తము స్త్రీ అయితే అవ్వలాగా, జేజలాగా, జేజనైనలాగా ఉన్నారని ఎలా చెప్తారో దేవుడు మనలను కన్నాడు, ఆయన పోలికలో మనమును చేసుకున్నాడు. అవునా కాదా? ఇంకొక ప్రశ్న ఏంటంటే, శరీరం అంటే ఏంటి అనే విషయాన్ని మనం బైబిల్లో నుంచి చూసుకుందాం. ఇంతవరకు మనం ఉపోద్ఘాతం చూసుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి నాన్న. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి, వెరీ గుడ్, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. వెరీ గుడ్, మంచి మాట. దేవుడైన యెహోవా నేలమట్టితో ఒక చక్కని బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మకు ఏం చేశాడంటే ఊపిరిని ఊదాడు. ఎక్కడ ఊదాడు? ముక్కులో ఊదాడు. ఇంకొక ప్రశ్న, నేను మంచి విషయం చెప్తాను. నాలుక పాపం మాట్లాడుతుంది, మంచి మాట్లాడుతుంది. తల మంచి ఆలోచిస్తుంది, చెడు ఆలోచిస్తుంది నానా కదా. కానీ మన ముక్కు మాత్రము తెలుసా, చెడు అని లోపల ఏమైపోతుందో చెప్పండి, ముక్కు మూసుకుంటాం. పరిశుద్ధమైనటువంటి ఆ ఊపిరి దేవుడు మన ముక్కులో ఊదాడు కనుక అది చెడు అంటే సహించదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం చూడనా 12వ వచనం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది ఉపోద్ఘాతమే. మనకు తర్వాత మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి. మట్టి కానిది ఏదండి మనిషిలో? మట్టి కానిది ఆత్మ. మట్టి కానిది ఆత్మ. ఈ ఆత్మను రక్షించుకోవటానికే నీకు ఒక కవచాన్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని శరీరం అంటారు. నిన్నటి దినమున యోబు గురించి మనం నేర్చుకున్న విషయాల్లో మనం చాలా నేర్చుకున్నాం. మనలో ఒక గుడి ఉందండి. అది ఆ గుడిని కాపాడుకోవటానికే దేవుడు ఈ భూలోకానికి రాగలిగాడు, వచ్చాడు. ఆ పండుగ చేసుకున్నాం, సంబరపడ్డాం. జనవరి 1 అంటే ఏందండి? ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి జనవరి 1 అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు పెట్టిన దినము. ఇది ఎవ్వరికి తెలియక, ప్రపంచానికి తెలియక ఏం చేస్తున్నాడు? తాగడము, తినడము, వాగ్దానాలు చేసుకోవడం, వాగ్దానాలు తీసుకోవడం, ఇదే అయిపోయింది మానవుడికి. అసలు ఎందుకు ఆ దినము? యేసుక్రీస్తు ప్రభుల వారు 25వ తారీఖునే పుట్టాడా? ఉంది, బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఎవడైనా వస్తే బైబిల్ సమాధానం చెబుతుంది. దేవుడు చెబుతాడు సమాధానం. దేవుడు చెప్తాడు మూర్ఖులకు, మత ఛాందస్సు కలిగిన వారికి. అవునా కాదా? మనం మామూలుగా జనవరి అంటే తెలియదు, చక్కగా పండుగ చేసుకుంటాం, బట్టలు కుట్టించుకుంటాం. ఏంటండి జనవరి అంటే ఏంటండి? అవునా? మన సందర్భం అది కాదు. ప్రభుచిత్తమైతే ఎప్పుడైనా నేను మళ్ళీ మీ మధ్యకు వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. అవునా? ఎప్పుడు వెళ్తుందండి ఈ ఆత్మ పైకి? ఎప్పుడు వెళ్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం చదువు నాన్న. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చాలు నాన్న. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మన్నే కదయ్యా. మన ఆత్మలోని జ్యోతికి తప్ప దాన్నే ఆత్మ. అవునా కదా? మట్టిది కానిది ఆత్మ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈ దినం మంచి విలువైనదండి. చాలామంది ఇళ్ళ దగ్గర కూర్చొని పగులంత పనులు చేసి వారి దేహాన్ని ఏం చేస్తున్నారు? సుఖపెట్టుకుంటున్నారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో నీ దేహము చేసిన పనికి
దేవునికి సమయం ఇయ్యక, దేవుని సన్నిధికి నువ్వు రాక, దేవునిలో నువ్వు ఉండక ఉన్న ఆ దినాన నీ బలము ఉడిగిపోతుంది, నీ ఆస్తి ఉడిగిపోతుంది, నీ అంతస్తు, నీ రూపము, నీ అందమంతా కూడా కరిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. అయ్యో, దైవ సేవకులు చాలామంది మా ఊరికి వచ్చి, మేము డబ్బులు ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా ఏదో మాకు సువార్త చేసి మేము వినకపోతే మేనే పరిస్థితి వచ్చే టైం వచ్చేసింది. మళ్ళీ ఇంకొక వైరస్ రాబోతుందండి. మనం రెడీగా ఉండాలి. ఇంకా బైబిల్లో ఉన్న విషయాలు, మొదటి తెగులు వచ్చింది, ఇప్పుడు రెండో తెగులు కూడా రాబోతుంది. ఇంకొక ప్రశ్న, శరీరము ఆత్మ వేరైపోయేది శరీర మరణమా? కాదు. మరి ఏంది? నిద్ర. ఆత్మ శరీరము వేరైపోయేది ఏం తెలుసా? నిద్ర. దానికి ఉదాహరణలు కొన్ని మనం రెఫరెన్స్ చూసుకుందాం. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువు నాన్న. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. ఇది మనము ఏం చేస్తాము? జ్ఞాపకార్థ కూడిక దినమున, ఆదరణ కూడిక దినమున మనము ఈ మాటలు నేర్చుకుంటాం. ఇందులో పరమ పదం అంటే ఒక మంచి ఆత్మీయ పదం, లోతైన అన్నటువంటి విషయం ఏముందంటే, అక్కడ నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా. అపోస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికే పత్రికలో ఉన్న ఆ సంఘము, ఆ ప్రజలు, ఆ విశ్వాసులు ఏమైపోయారు? శరీరము ఆత్మ వేరైపోతే వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, జైనైన కావచ్చు, తాత కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వేరైపోయే దినమున ఏం చేస్తారంటే అంగలార్చి ఏడుస్తున్నారు కదా. అయితే నిరీక్షణ లేని వారి వల్లే మీరు ఉండొద్దండి, దుఃఖపడొద్దండి, వాళ్ళు నిద్రించారండి అని అంటది దేవుని వాక్యం. దేవుడు ఇంకో మాట మనం చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 52వ వచనం నాన్న. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. మీకు అర్థమైపోయిందిగా? ఆత్మ శరీరం, ఆత్మ లేకపోతే శరీరము ఆత్మ వేరైపోయేది మరణము కాదు. అసలుగా ఆత్మకు మరణమే లేదు. బైబిల్లో ఎక్కడ కూడా మరణం ఉంది అని ఎక్కడ బైబిల్లో చెప్పలేదండి. అది తాత్కాలికమైన పదం, భూమి మీద పదం. అది ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తున్నారా? నా బలము, నా శక్తి, నా అందము, నా చేనులు, నా పొలము, నా పాడి, ఎక్కడని నీ పాడి, నీ పొలము? నేను తీసుకుపోయి అక్కడ పెట్టి అందరూ టాటా బాయ్ అని చెప్పి వచ్చేస్తారే. ఆ దినమున నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది ఆయన్నే. ఆయన దగ్గరికి రావడానికి ఏందండి టైము? నీ టైం ఏందండి టైము? మనం ఒక మాట ఆలోచన చేయాలంటే, ప్రతి దినము దేవునికి మనము 3 గంటల సమయం ఇవ్వాలని వాక్యంలో రాయబడింది. ఆదివారం నాడు కొంచెం దైవ సేవకుడు వాక్యము కొంచెం ఎక్కువ చెప్తే అయిపోయా. ఇక్కడ వీళ్ళ నుంచి పుట్టుకు, వీళ్ళకు వాళ్ళ నుంచి పుట్టుకు, వాళ్ళు మా నుంచి పుట్టుకండి. దేవుడు వెక్కిరింపబడేది మనమే. ముందుకెళ్ళిపోదామా? నన్ను బాధపడొద్దండి, బాధపరచనికి రాలే. యేసు ప్రభుల వారు మీలో మంట వేసి రగిలించటానికి వచ్చానంటాడు దేవుడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదువునానా. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. చాలండి, ఎంత చక్కటి మాట అండి. మన స్నేహితుడైన లాజరు అంటే, లాజరును యేసు ప్రభుల వారు స్నేహితునిగా పోల్చే కొంతమంది భూమి మీద ఉన్న కొంతమంది దైవ సేవకులు, మంచి అనుభవం కలిగిన వారు ఆ మాట అన్నంత మాత్రాన యేసుక్రీస్తు పెద్దన్నండి అనే దుర్మార్గులు లేకపోలేదండి. వాళ్ళ తాట వలసాలి తండ్రి అయిన దేవుని అన్ననడము. తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా భూమి మీదకి వచ్చాడే కానీ ఆయన మన కన్న కాదండి, మన కన్న తండ్రి. ఆయన మీక రాసినటువంటి గ్రంథములో ఆయన ఏమయ్యో తెలుసా? నేను భూమి మీద నడవబోచున్నాను,
నీటి తరంగముల మీద నడిచాడండి ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. వాళ్ళతో అంటాడు, మన సహోదరుడు నిద్రిస్తున్నాడు. ఆయన చనిపోయిన దినమున యేసు ప్రభుల వారు కన్నీరు కార్చాడండి కదా, కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. అమ్మా నేను లేపుతానని చెప్పాడు. ఆయన లేపి చూపించాడు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం సత్యం జీవమున ఉన్నాను. ఆయనను నమ్ముకుంటేనే నీవు తిరిగి సమాధులు తెరవబడనమాట. రాబాయ్ మనం ఇంతవరకు చదువుకున్నాము. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. అంతే కదండి. ఈనాడు కూడా చాలామంది మీకు కూడా అపహాసన వచ్చి ఉంటుంది. ఈయనేంద్రా మా వాళ్ళంతా ఇంతమంది చనిపోయారు, ఇంతమంది భూమిలో పెడితే ఈ వ్యక్తి ఇచ్చేసింది చనిపోలేదంటారని చెప్పేసి. అసలుకు శరీరానికి ప్రాణం ఉందండి? ప్రాణము లేదు గనకనే ఏమంటారు చెప్పండి? ప్రాణము లేదు గనకనే శవం అంటారండి. శవం అంటారు. ఏరే శవాన్ని ఇంక పెడతావేంట్రా, అది వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. జంతువు చనిపోతే ఉపయోగపడుతుంది. ఏది చనిపోయినా ఉపయోగపడుతుంది, కానీ మనిషి చనిపోతే ఉపయోగపడడండి, ఉపయోగపడడు. అవునా కాదా? ప్రియమైన తల్లులు తండ్రులు, ప్లీజ్ ఆలోచన చేయండి. 20 సంవత్సరాల తర్వాత నేను మీ మధ్యకు వచ్చాను. మన పాస్టరు, మన టీచర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. సార్ నాకు బాగా తెలుసు. ఆయన యాక్సిడెంట్లో ఎక్కడ తెలుసా, మన కంపాడికి ప్లస్ దైవం తిన్నకు మధ్యలో ఒక యాప చెట్టు కింద ఆ బండి వదిలారు. అది నేనే చూశాను. నేను సేవకి పోయి వస్తున్నాను. కరెక్ట్గా 6:30 సాయంకాలం పూట ఆయన ఏం చేశాడు, కొంచెం ఆయనకు మత్తు పదార్థం అలవాటు అనుకుంటాను. ఆ బండి ఏమంటారు, ఆవలకి పెడతాను మర్చిపోయానని వాడు చెప్పడానికి, కమిక్ అనుకుంటాను, కొట్టుకున్నాడు. అక్కడే చనిపోయారండి. అవునా కదా? ఆమె ఇప్పుడు ఎమ్మెన్యూలో సెటిల్ అయింది, సిస్టర్ గారు, ఆమె టీచర్ గారు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. నాన్న అరే అంత్యదిన కాలాల దగ్గరికి వచ్చాయి. అవునా? సమాధి చెయ్యడము శరీర మరణము కాదు. మరి ఏంటి చూద్దాం. దేవుడే నీకు నాకు సమాధానం చెబుతాడు, మేము చెప్పలేము. తండ్రి అయిన దేవుడే మనకు సమాధానము చెబుతాడు. నేను చెప్తున్నా మొదటి నుండి, శరీరము ప్లస్ ఆత్మ ఎడబోటు శరీర మరణము కాదు, శరీర మరణము కాదు. మరి ఏంటండి మళ్ళీ ప్రశ్న? అవునా కదా? చూద్దామా దేవుని వాక్యం నుంచి మనం ఆలోచన చేద్దామా? నిద్ర 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 అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. అవునా కదా? లాజరు ఎన్ని దినాలు సమాధిలో ఉన్నాడండి? చెప్పాలందరూ చెప్పాలి, మాట్లాడండి నాన్న. ఎన్ని దినాలు? పురుషులను చెప్పాలి. ఎన్ని దినాలు? 5 రోజుల 3 రోజుల? వెరీ గుడ్, చాలా మంచివాళ్ళు నాన్న మీరు. 4 దినాలు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనను లేపేశాడు. ఆయనను లేపాడు. మనను కూడా లేపేటువంటి పరిస్థితికి మనము చెయ్యాలి. ఏం చెయ్యాలి? నాకు ఒక ప్రశ్న మిగిలిపోయిందండి. మీకు ఎవరికైనా తెలిసినా నాకు చెప్పండి. ఇప్పుడు మరణమైనటువంటి ఆత్మ శరీరం వేరైపోయి ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత నాన్న బొరుగులు ఆకులు చల్లుతారు. ఎందుకు చల్లుతారు? ఆ కాలంలో కొర్రలు కూడా చల్లేవాళ్ళంట, డబ్బులు కూడా చల్లేవారు. అంటే ఇప్పుడు కూడా చల్లుతున్నారా లేదా? చిల్లర మనం అంగటికి వెళ్ళిపోయి చిల్లరేసి దాంట్లో ఆకులు కలిపి ఎందుకు చల్లుతారండి తెలుసా? ఎప్పుడైనా తెలుసా ఎందుకు చల్లుతారు? కొర్రలు ఎందుకు చల్లుతారు? బొరుగులు ఎందుకు చల్లుతారు? బొరుగులు డబ్బులు అన్నీ వెళ్తే కారణం ఏం తెలుసా? నాకు తెలిసినది మీకు చెప్తాను. ఒక పెద్ద మనిషితో నేను ఆ విషయాలు నేను అడిగాను. ఏంలే, ఆ ఆత్మ శరీరం వేరైపోయిందని మరణం అంటాం కదా, ఆ మరణించిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడేమని చెప్పేసి బొరుగులు చల్లితే
ఆ బొరుగులను ఎత్తుకుంటూ రావాలంటే బొరుగులు ఏమో గాలికి లేచిపోతాయి కదా. డబ్బులు పిల్లలంతా ఏరుకొని ఏం చేస్తారు, ఆకులు తల్లితే ఆకులలో వాడిపోతాయి కదా. కొర్రలు తల్లితే ఏం చేస్తాయి, అవి మట్టిలో కలిసిపోతాయి కదా. ఇంకెక్కడొస్తాడు, ఆ కొర్రలు ఏరుకుంటూ ఇంటికాడికి వచ్చే లోపల తెల్లారుతుంది, మళ్ళీ సమాధిలోకి పోతాడంట. ఆనాడు బాపనులను మనల్ని భయపించారండి. బాపను వాళ్ళు మనల్ని ఈ విధంగా ఆడుకున్నారు, సమాజాన్ని, ప్రజలని భయపెట్టి భయాందోళన చేసి మనిషిని మనిషిగా బ్రతకనీయకుండా వారి రాజకీయ చేతుల్లో ప్రపంచాన్ని, ప్రజలను నాశనము చేసేటువంటి పరిస్థితి. దేవుని వాక్యములో మరణించిన వాడు తిరిగి రాడన్నాడు. కుక్కై పుట్టడు, నక్కై పుట్టడు, పందై పుట్టడు, ఏమి పుట్టడు. నాకు ఒక ప్రశ్న వస్తుంది. దేవుని వాక్యములు కాకుండా నాకు ఒక ప్రశ్న వస్తుంది. నాన్న, ఎవరైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లల పెళ్ళి డేటు ఒక మనిషి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారండి? వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరా? బాపనే దగ్గరికి వెళ్తారండి. ఎందుకు వెళ్తారు? అక్కడ పోయి గవ్వాలేస్తారంటండి. నాకు ఒక శ్రీశైలంలో పనిచేస్తున్న మా ఫ్రెండ్ ఉన్నాడండి. వాళ్ళ నాన్న పూజారి శ్రీశైలంలో, నాతో పాటు క్లాస్మేట్. అరే అబ్బాయి నాతో అన్నాడు, నా మంచి స్నేహితులం మేము. ఇప్పుడు నన్ను సార్ అంటాడు, అంతకుముందు నన్ను పేరు పెట్టి పిలిచి ఒరే అనేవాడు నన్ను. బ్రహ్మచారి ఆయన పేరు. ఆయన ఏం చేశాడు తెలుసా? మీ వాళ్ళంతా మా నాన్న దగ్గరికి వచ్చేసి డబ్బులు ఇచ్చి గవ్వలేస్తారు. ఆ గవ్వలేసినప్పుడు వేరు వేరు జంతువులు అయి ఉండాలంట. ఒకే జాతి వస్తే పెళ్లి చేయరంట. ఆడ మనిషి పంది కావాలంట, మగ మనిషి కుక్క కావాలంట, అప్పుడు పెళ్ళి అవుతుందంట. అంటే ఆడ మనిషి మగ మనిషి వేరు వేరు కదా. ఎంత నీచమండి! ఆలోచన చేశారు ఎప్పుడైనా? నాకు ఇవల్ల చింత అంటుకుంటుంది కదా. ఏంట్రా, ఓ చక్కని దైవ సేవకులు మైకల్ గారు ఉన్నారు మనకు కదా. మైకల్ గారు కదండి ఆయన పేరు. మంచి బీడి చదివాడు. అంటే ఆయన కూడా ఒక బాపనయ్య, క్రైస్తవుల బాపనయ్య. ఆయన ఈ ఊరిలో బాపనయ్యన. ఆయనను పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయ బాపనయ్యన, దేవుని బాపనయ్యన. ఆయన కష్టపడి దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి థియాలజీ చేసి మన గ్రామాలకు మనం వస్తే మన అయ్యగారిని లోపల పెట్టి చదువు సంధి లేని అయ్యగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతారంటండి. ఇది నాకు చాలా బాధాకరం. ఇది ఒకవేళ మీరు బాధపడొద్దండి ప్లీజ్. అవునా కదా? నా పిల్లల పెళ్ళిళ్ళు చేశాను నేను. ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. దేవుని సేవకుని దగ్గరికి బసరుకోడులో ఉన్న డాక్టర్ విజయ్ సార్ దగ్గరికి వెళ్ళి కావాల్సి మీరు పోయి ఫోన్ చేసి అడగండి, ఉదయం అడగండి చెప్తాడు. ఆయన కంటే గొప్ప వాళ్ళ ఈ భూలోకములు ఉన్నటువంటి కదా శాస్త్రాలు చెప్పేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచన చెయ్యండి, నన్ను ఆలోచన చెయ్యండి. అవునా? దేవుని వాక్యం చూస్తే ఈ బొరుగులు, ఈ కొర్రలు, ఆకులు, డబ్బులు చల్లుతారు. ఎందుకంటే ఆయన తిరిగి లేచి ఇంటికాడికి వస్తాడేమో, మన దయ్యమై పడతాడేమో అనేటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి, నన్ను ఆలోచన చెయ్యండి. అవునా? అయితే మనం ఇంకో మాట ఏంటంటే, అయితే శరీర మరణం అంటే ఏంటి? శరీర మరణం అంటే ఏంటి? శరీర మరణం అంటే ఏంటి? మొదటి తెస్సలోనికే పత్రిక, మళ్ళా చూడండి, మొదటి తెస్సలోనికే పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అదే దాన్ని నిద్ర అంటారండి. యేసులో నిద్రించడం అంటే బాప్తిసం తీసుకోవడం. యేసులో నిద్రించడం అంటే అది శరీర మరణం. మన శరీరమును ఆయన రక్తములో కడుక్కోవడమే శరీర మరణం. శరీరము ఆత్మ వేరైపోయేది శరీర మరణము కాదు. శరీర మరణం కాదు, అది ఎడబాటు మాత్రమే. నచ్చనప్పుడు అబ్బాయి, నచ్చనప్పుడు అమ్మాయి, ఇద్దరు ఏ విధంగా అయితే ఇడాకులు తీసుకొని వేరువేరుగా అయిపోతారో ఆ విధంగా ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు ఆ కాలాన్ని రాసినప్పుడు నాన్న ఆత్మ శరీరం వేరైపోవాలి. దేవుడు పిలుచుకుంటాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి నాన్న, ఆలోచన చెయ్యండి. అవునా కదా? ఆలోచన చెయ్యండి. ఇప్పుడు మన వాళ్ళందరూ పితరులు చాలామంది ఈ ఊరిలో నిద్రించింటారు. వాళ్ళందరినీ భూస్థాపన చేసింటారు. కారణం ఏంటే, నువ్వు మన్నే గనక నువ్వు మన్నైపోవాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అవునా కదా? యేసుక్రీస్తులో బాప్తిసం పొందడం
శరీర మరణం. శరీర మరణం. కొన్ని విషయాలు మనం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. చాలు అయ్యా. నోటితో ఎందుకు ఒప్పుకోవాలండి? నోటితో ఎందుకు ఒప్పుకోవాలా? ఆదాము అవ్వలు నోటితో ఏం చేశారు తెలుసా? పాపం చేశారు. దేవుడు తినొద్దన్న ఫలములు తిని ఏం చేశారు? పాపం చేశారు. అవునా కాదా? పాపం చేశారు. నేను ఒక సబ్జెక్ట్ రాశాను, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని. అసలు రక్తం ఎందుకు ఖర్చాడండి? ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన, దానికి ఒక చక్కటి పరమార్థము, లోతైన మర్మాలు ఉన్నాయండి బైబిల్లో. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించేందుకు నమ్మి బాప్తిసం పొందినవాడు, చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వారు, నమ్మని వారికి శిక్ష విధించబడును. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి అన్న. అవును, అపొస్తలుల కార్యం చూడండి, 8వ అధ్యాయము తీనానా 38వ వచనం చదువు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి విడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. చాలు. ఈ నపంసకుడు ఎవరండి? కాందకే క్రింద ధనాగారం మీద పెద్ద, ఆ దేశము నుంచి యెరూషలేముకు వచ్చి ఆయన తిరిగిపోయే సమయంలో మరి ఒక దైవ సేవకుడు వచ్చి ఆయనకు బాప్తిసం ఇవ్వడమే శరీర మరణమును, మన పాపాన్ని కడుక్కోవడం. అదే దాన్నే శరీర మరణం అనేది. కానీ భూస్థాపన చేసేది శరీర మరణము కాదు, 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 కాదు. ప్రేమైన దేవుని పిల్లలు ఇంకో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాగినండి. ఇప్పుడు ఇది ఇంటర్నీక క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది మనిషిని నీటిలో ఏం చేస్తాం? మేము బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎల్లలకల ముంచేస్తాం. అవునా కాదా? మరి పెట్టెలు ఎట్లా పెడతారండి? హల్లెలూయా. పెట్టెలో మనిషిని ఎలా పెడతారమ్మా? బోర్లు పెడతారా? ఆ జాతి కూడా ఉంది. కూర్చోబెడతారా? ఆ జాతి కూడా ఉంది. అవునా కాదా? కానీ దేవుడు ఏం చేశాడు? వాడు మన్నే గనక మన్నైపోవాలి. బాప్తిసం ఇచ్చినప్పుడు 2 చేతుల తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాము. ఈ దినము నీవు జీవించావు, దేవునిలో జీవించావు, దేవునిలో ఉత్తివు, మరి నీకు జీవం వచ్చేసింది అని ఎల్లలకలు ఏం చేస్తాం తెలుసా? ఉంచుతాము నాన్న. అవునా? దీన్ని ఏమంటారంటే శరీర మరణము అంటారు. కానీ భూస్థాపన చేసేది శరీర మరణము కాదు, 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 కాదు. బాప్తిసం యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుంటే ఆయన మరణములో నీవు పాలు పొందినట్టే. నీ పాపాలు క్షమింపబడటానికి ఇంకో మాట మనం చూడండి నాన్న కదా. శరీరం ఆత్మ ఉన్నప్పుడు బాప్తిసం పొందాలరా నాన్న. మళ్ళీ పెళ్లి బాప్తిసం కాదు. వారం రోజులు ఉన్నందుగా సార్ని వచ్చి బలవంతం చేసి సార్ కదా బాప్తిసం ఇవ్వాలి అంటే దైవజనుడు పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని గమనించాలి. అరే చెడ్డ మాట మాట్లాడదు, మంచిగా ఉంది, బాగా ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తుంది. ఈ అమ్మాయికి ఖచ్చితంగా బాప్తిసం అవసరం, ఈ అబ్బాయికి ఖచ్చితంగా బాప్తిసం అవసరం. పెళ్ళికి బాప్తిసానికి సంబంధం. ఇక్కడ ఎంతమంది మన బూర్దిపాడు సామ్యాల సార్ను చూశారు? నేను కూడా ఎంబీ వానేనండి. నేను యెరూషలేం ఎంబీ చర్చిలో
నేను చాలా నేర్చుకున్నాను, దేవుని విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పాటు తిరిగి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మా మేడముకు నాకు పెళ్ళి అవుతుంది 1994 సెప్టెంబర్ 1వ తారీఖున. ఆమెకు మారు మనసు లేదు. ఇలా చెప్పింటుంది ఆమె స్టోరీ. కొంతమంది స్త్రీలకు తెలిసి ఉంటుంది. ఆమెకు లేదు, విగ్రహారాధన చేస్తుంది. వాళ్ళ ఆర్ష్యం పద్ధతుల ప్రకారంగా మరియమ్మ బొమ్మని పెట్టేది, దానికి టెంకాయలు కొట్టేది, దానికి ఊదిగడ్డలు అంటించేది. అది పాపం, విగ్రహారాధన భయంకరం. అసలు దేవుడికి నచ్చనిది, అది చాలా భయంకరం కదా. ఈనాడు కూడా లేరండి, మనోళ్ళు లేరా? హల్లెలూయా, లేరా? పెళ్ళి కొడుకు 4వ నాడో 3వ నాడో ఆ బావి దగ్గరికి తీసుకుని వెళ్ళి టెంకాయ కొట్టి ఊదికి సిగ్గు శరమ మనకుంటే ఆ పని మనం చెయ్యం. అసలుకి ఏందన్నా మన బతుకు ఇది? ఊదిగడ్డల్లో ఏముందిరా, టెంకాయలో ఏముందిరా, ఏముంది నాన్న? దాంట్లో ఏం లేదు. అంత దేవుని మనసు నొప్పించి చర్చిలేమో పరిశుద్ధ అందరు కళ్ళు మూసుకోండి. లేయండి ఆడికి వలస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఇద్దరు భార్య భర్త. వాళ్ళని ఏం చేస్తారంటే ఒకటే పని దేవదూతలాగా పరలోకాన్ని పోయేతోళ్ళ మాత్రం చేసి లేయండి. లేకపోయినా కొంచెం సారగానే లేట్ లేచాను, రే మన సార్ క్రమం లేదు అంటాడు. హల్లెలూయా. ఏం లేదు ఇంట్లో, అంత బూటకం. ఈ లోకంలో ఏమీ లేదు కదా. అంత బూటకం నాన్న, ఇది బూటకం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఇదంతా బూటకం. చూడండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు, బాగినండి నాన్న, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన, ఏం బాబు? ఆయన యందు చేతులతో చేయబడని, ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తునందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అది దీన్ని ఏమంటారంటే శరీర మరణము అంటారు. భూస్థాపన చేసేది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి నాన్న. కాదు, ఏడవద్దు. ఒక దినాన నిజంగా నేను చెప్తున్నా, మేము ఒకవేళ అబద్ధ బోధ బోధించకూడదు. మేము సేవకులము. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి నిజమైన బాప్తిసం పొంది ప్రతి ఆదివారము తప్పక ఏదో నీకు అనారోగ్యం పరిస్థితులు లేక ఏదో పరిస్థితి మరి చేజారిపోయి రకరకాలుగా ఉంటే తప్ప నాన్న, నీ మరి భయంకరమైన పరిస్థితుల్లో తప్ప ఆదివారం మానకుండా మంచి విశ్వాసిగా ఈ లోకములో తాగకుండా నశంపొడి దిక్కకుండా. హల్లెలూయా. నశంపొడి అంటే ఒకటి నాకు గుర్తొచ్చా. ఒక వడ్లలో పాప నా కాడ కలగట్లో నేను స్కూల్ పెట్టినా. 1988లో స్కూల్ పెట్టే సేవ చేసిన. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కరస్పాండెంట్గా ఉన్నాను. ఆ పాప 4వ తరగతి చదువుతుంది. ఈ చిన్నతనము నుంచి ఆ పాపని వాళ్ళమ్మ పోయే నశంపొడి తీసుకురా పోయేని చెప్పేదంట. ఆ పాప 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతికి వచ్చింది. మా అమ్మ దినాము నశంపొడి దిక్కుతుంది. పండ్లంతా తెల్లగున్న పండ్లంతా పాకర లెక్క ఉన్నాయి. ఎంత బాగున్నాయి మా అమ్మ పండ్లు. నేను కూడా అట్లా చేసుకుందామని ఏం చేసింది, ఈ అమ్మాయి వాళ్ళమ్మ తెప్పిందాల దాన్ని ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం తీసుకొని ఈ పాప ఒక చిన్న బుడ్డి తయారు చేసుకుంది. వాళ్ళమ్మకు పెద్ద బుడ్డి, వీళ్ళమ్మకు చిన్న బుడ్డి, ఈ పాప చిన్న బుడ్డి. నేను కలగట్ల నుంచి ఎమ్మిగనూరికి అన్నం తినికి పోయినా. మధ్యాహ్నం నేను ఇంటికి వస్తే స్కూల్కి వస్తున్నా. ఇట్టిట్ట చూసా, ఏంద్రీ పాప అట్టిట్ట చూస్తుంది, ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి రిజర్వ్ చెట్టుకి ఇట్లా దాగిన తీసా. ఏది చెప్పండి, ఏంది? మీ వరకు వచ్చే లోపల వయమ్ము కుట్టి తల్లి అని తిడుతావు ఆయన్ని, అది తెలుదా? హల్లెలూయా. తీసి ఏం చేసిందమ్మా? ఏం చేస్తారమ్మా? ఇట్లా పెట్టి అంటుంది. పక్కన కందిరమ్మలు ఉండే తీసుకొని 2 ఇడిస్తే లల్లన్నీ ఇంట్లో పోయా. గంప ఇక్కడే ఉంది. వాళ్ళ జేజి అంటది, నాయనా సారో దాని కాదు కొట్టాల్సింది, దేని కొట్టాలంట?
నేను కొడతారా నన్నరే మన పిల్లలను చెడగొట్టేది మనమే. వీళ్ళు మొగళ్ళు సామాన్యుల ఫారాయి ఆ అత్తోళ్ళ ఇంట్లో సారాయి చిన్న సీసాలు అమ్ముతారంటే ఫోర్ దొంగతనంగా తీసుకురాఫరు, టవల్ అడ్డం పెట్టుకు తీసుకురాఫరు. ఈ దేవుడు చూడ టవల్ అడ్డం పెట్టినా అది అడ్డం పెట్టినా బుద్ధి లేకపోతే. మా 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 సందీప్ వాళ్ళ స్నేహితుడు దాదాపు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇట్లా జనవరి 1కి ఫుల్గా తాగి ఏం చేసినాడంటే ఇంకా మనోడు ఫుల్గా పోయినాడు. దేవుని విధమ్మా బైక్ మీద పరమేశ్ అబ్బాయి పేరు. ఏం చేసినాడు తెలుసా? అన్నమయ్య సర్కిల్ ఎంతమంది తెలుసు ఎమ్మిగనూరులో? హల్లెలూయా. నన్ను అన్నమయ్య సర్కిల్ ఎంతమంది తెలుసు? అన్నమయ్య సర్కిల్ అంటే ఆదోనివే రోడ్లో అది ఒక విగ్రహాన్ని పెట్టారు అక్కడ. అవునా? ఆడ పెద్దది ఇట్లా మన లైట్లాగా మన చర్చి ముందు ఎట్లా వేసినారో లైట్, అలాంటి లైట్ పెద్ద స్తంభం వేసినారు. ఆ కంట్రోల్ కాకుండా చాలా స్పీడ్ మీద పోయి గుద్దినాడు. తల అక్కడికక్కడి చీలింది. దీనికి కారణం ఎవరు బాబు? వాళ్ళ నాయనరా నాయన. మా నాయన దినాము బీడి సీకుతాడు, నేను ఒకనాడు సీకుదామని సీకుతాడు వీడు కూడా. అవునా? ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటి వారు చనిపోతే నరకానికి వెళ్ళేది, పరలోకానికి వెళ్ళరు. ఒకవేళ మీరు ఏమి చేసినా మరలోకానికి వెళుతారని నేను కానీ ఇక్కడ బోధ చేస్తే రేపు పొద్దున నా పెళ్లి చేస్తాడు అక్కడ. నా కోసం జీవం పెట్టి నన్ను ఎన్నుకున్న నా దేవుడు, మన దేవుడు కదా. తప్పు. సీకిరేడు తాగేది మానేసినవా? మానేయి. మందిరానికి వచ్చి సారా తాగేది నేర్చుకున్నావా? మానేయి. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? మానేయ్. మందిరం అంటే ఒక గుడి, ఒక బడి, ఆత్మీయ గుడి బడి. అది అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మీయంగా మలచబడాలి, ఆత్మీయంగా మలచబడాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువు. ఈ మాట నమ్మదగినది. బాగినండి నాన్న, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనము ఆయనతో కూడా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఎంత చక్కటి మాట అండి ఇది నాన్న. మనము ఆయనతో చనిపోవాలంట. ఎలా చనిపోవాలి? యేసుక్రీస్తు రక్తములో కడగబడడం అంటే బాప్తిసం పొందడం. అదమనా? మన శరీరము మన నీతి క్రియలు మురికి గుడ్డ లాంటి వంట, అవి కడుక్కోవాలి. ఎక్కడ తెలుసా? దేవునిలో, ఆయన రక్తములో. దైవ సేవకుని ద్వారా నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు శరీర మరణం ఉండదు. ఇంకా నీ జీవితం చాలా బాగుంటుంది నాన్న. చాలాగా నీ జీవితం మారిపోతుంది కదా. మన ఊరిలో షికామని ఉన్నాడు, పేరు చెప్తే ఏం బాధపడొద్దండి. మా ఊరి పాపనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళమ్మ నాకు చాలా ఈ లోకంలో చాలా త్రాగేవాడని నేను విన్నాను. కానీ మా పాప ప్రార్థన లేకపోతే అప్పుడప్పుడు మాకు చెప్పేది, ఏడ్చేది. మా ప్రార్థన షికామణిని మార్చి ఒక సంఘ పెద్దగా అయ్యాడు. సార్ నేను బొత్తిగా అన్నీ మానేశాను సార్. తను కాపాడిన దేవునికి సపోర్ట్లు కొట్టండి. సంఘ పెద్దలు చేసేది ఎందుకు అనుకున్నావు? మీకు అర్థం కాలే. పరిశుద్ధంగా బతుకుతారు అని, ఆ అలవాట్లకు దూరం అవుతారని. అవునా? నేను చాలామందిని చూశానండి. మేడకొండలో నేను, తర్వాత మరి సింధనూరు కొత్తపల్లి అనేటువంటి ఊర్లో నేను ఒక 2 ఏళ్ళు నేను సేవకుడిగా పనిచేశాను. అప్పుడు నేను కాన్వెంట్ పెట్టుకొని సైకిల్ మీద అప్ అండ్ డౌన్. అప్పుడు మనకి ఇక్కడ బ్రిడ్జి ఉండేది, అప్పుడు బ్రిడ్జి మళ్ళీ పడిపోయిందిలేండి. అది మన కోట్ల విజయేశ్వరరెడ్డి గారు కట్టించిన బ్రిడ్జి, చిన్నది. దాని మీద వెళ్ళేవాడిని నేను. చాలామందిని మార్చాను. దీనివల్ల చెడు ఇది. త్రాగటం వలన నీ గుండె వీక్ అయిపోతుంది, త్రాగటం వల్ల నీ శరీరం పాడైపోతుంది. ఈ భయంకరమైన ఈ చెడు మనకొద్దు.
పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఆత్మ శరీరం కలిగిన మనము పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి కదా నాన్న. ఆ మాట చదువు నాన్న, ముగించుకుందాం. ఇంకా 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమే మళ్ళీ చదవాలి. ఆ మాట మళ్ళీ చదువు. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. బ్రతకటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ బ్రతుకేదో, ఆ జీవమేదో మనకు తెలియదు. యేసుక్రీస్తు యొక్క పరిస్థితి మనం చూస్తే చాలా ఘోరంగా దేవుడై ఉండి మనసులతో దెబ్బలు తినడం ఏందండి, మన కోసమండి. ఒకడున్నాడు మతఛాందిస్తే ఏదో 3 మేకులు పీకలేడనేటువంటి మాటలు మన దేవుని మాట్లాడుతున్నాడు. డిబిట్కు రమ్మంటే ఆ ఛానల్ కొన్నాళ్ళు, ఈ ఛానల్ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు, అంతా ఏమంటారు దాని అంటే, నేను అనుకోదు ఇక్కడ బలిపీఠం మీద ఉన్నాను, శాతగానోడు వాడు శాతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా వాళ్ళ అప్పమ్మ కరెక్ట్ పుట్టుంటే ఒక్క పారి రమ్మను, మన 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 సంఘంలో చిన్న పిల్లోడు చెప్తాడు ఆయనకు సమాధానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకెవరికైనా తాగే అలవాటు ఉందన్న, రే నష్టపొడి తీగే అలవాటు ఉందా? మానేయి ప్లీజ్. దేవుని రాకడ రాబోతున్నది. అలాంటి వారు పరలోకం వెళ్ళారు. ఒక భారీ బాప్తిసం తీసుకున్న తరువాత నీవు పరిశుద్ధంగా బ్రతకాలి. మాట, చూపు, తలంపు, ఆలోచన అన్ని పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వారే పరలోకం వెళ్తారు. కొంతమంది చనిపోయిన వారి గురించి నిద్రించిన వారి గురించి మనము తెలుసుకుందాం. ఎలా ఏడుస్తారమ్మా? ఏడుస్తారా? ఏమనాయనా నిన్నట్టు కదనే, అప్పుడే పోతివే, పోక ఉంటాడా? ఆయన పిలిచాడు, వెళ్ళిపోయాడు. నేను చాలా సమాధులు పోతాను కదా, చాలామందికి కన్నీళ్ళే రావు. ఆ ముక్కులో నీరు తీసుకొని ఆ మంది మీద చల్లుతుంటారు ఇట్లా. ఈ ఏడు ఎందుకు కొందరు ఏడుస్తే నేను ఉపాధి అడిగాను, ఒక ఎందుకు ఏడుస్తుంటే ఒక్కొక్క సార్ ఏడ్చకపోతే ప్రేమ లేదనుకుంటారు. ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళాను. ఏ ముసలిదైనా ఛానల్స్ అంటే అది బాగోయింది సార్ అంటే, ఏమ్మా పోతివే కూడా అంటది. మళ్ళీ నాతో ఈ మాట నీ మళ్ళీ ఉంటుంది, ఏమ్మ కూడలా పోతివే బాగోయింది సార్ అంటది, ఏమ్మా పోతివే కూడలా అంటది. అవునా కాదా నాన్న? నేను ఒక ఊరికి వాళ్ళ అన్యులు సమాధికి వాళ్ళ పాస్టర్ లేకపోతే, అదే కిష్టగిరి మండలము సంగాల ఆ ప్రాంతంలో కొంతమంది కురువల దేవుని నమ్ముకున్నారు నా ద్వారా. అక్కడికి నేను వాళ్ళకు పాస్టర్కి అప్పచెప్పాను. నేను వెళ్ళాను నాన్న. ఒక్కొమ్మ ఏడుస్తుంది, కొడలు చనిపోయింది. నిజంగా నేను నా బిడ్డవాయ నాన్న సార్, నా బిడ్డవాయ సార్ అని ఏడుస్తుంది. నిజంగా బిడ్డ అనుకుని నాకు తెలియదు. సమాధి అంతా వచ్చి నన్ను ఇంటికాడ తీసుకుని కానుకిచ్చి పంపిస్తాం రండి సార్ అని ఇంటికి తీసుకుపోతే ఏమవుతుందమంటే, నా కోడలు సార్, నా పెద్ద కోడలు, నా కోడలు నా ఇంటికి వచ్చినాకనే నా ఇల్లు అభివృద్ధి అయ్యింది అని కదా నాన్న. ప్రేమనేది వినిపిల్లరా, ఆలోచించేయండి. నిజం దుఃఖం వాళ్ళకి కనిపించరు కదా, వాళ్ళకి కనిపించరు. వాళ్ళ దేవుని దగ్గర ఉంటారు. అదే నేను ఏడవద్దని చెప్పను కానీ ఏడుస్తాను. కానీ అది ఏడిపేదో నాన్న, ఈ లోకంలో ఏడ్చి నిన్ను పరిశుద్ధపరచుకో. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను నాన్న. నేను ఒకసారి హైదరాబాదులో 2001, 2003 నాకు గుర్తులేదు, కానీ నేను బస్సులు వెళ్తున్నాను. మా ముందు ఒక కారు వెళ్తుంది. కారు వెళ్తుంటే జరిగిన విషయం ఏంటంటే నాన్న, ఒక కారు పోయి ఆ గట్టర్ పక్కన, అదేమంటారు దాన్ని, పక్కన ఉంటుంది కదా, సెంటర్లో ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, డివైడర్, దాన్ని కొట్టుకొని మా బస్సు ముందే పైకి ఎగిరి కింద పడితే కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఈ చివరిలో ఉన్న పిల్లోడు అది డోర్ ఓపెన్ అయిపోయి అంత దూరం నుంచి కింద పడి లోపల తల చీలి అక్కడికక్కడే నేను అబ్బాయి మరణం చూశాను. అది జనవరి 6వ తారీఖు. నాకు ఆ తారీఖు గుర్తుంది. కానీ వాళ్ళమ్మ అక్కడ కూర్చొని, నాన్న రే, నా చేతులారా నేను
నరకానికి పంపడానికి నేను దుర్మార్గురాలినరా. 1వ తారీఖున నువ్వు వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటానని యవనస్తుల మధ్యలో నేనుంటే ఈ దుర్మార్గురాలైనటువంటి నేను నీకు బాప్తిసం ఇవ్వకుండా చేసినానరా. నమ్మి అంటే నా శరీర మాలిన్యము కడగకపోతే, పరిశుద్ధంగా బ్రతకకపోతే, క్రీస్తు రక్తములో కడగబడకపోతే మనకు పరలోకం లేదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. శరీర మరణం అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడము. ఆత్మ శరీరం వేరైపోయేది శరీర మరణం కాదు. బాప్తిసం పొందడం శరీర మరణం. మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆత్మ శరీరమై వేరైపోయేది నిద్ర అంటాడు. లాజరు నిద్రిస్తున్నాడు, లేపుదాం అంటాడు. యేసు ప్రభుల వారి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మీ మధ్యకు మేము కవర్లు పంపిస్తాం. ఎందుకు తెలుసా? ప్రార్థన అవసరత ఉన్నవారు దయచేసి దాంట్లో మీ సమస్యలు రాసి ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా పెట్టండి. మేము ప్రార్థనలో ఉంటాం. మీ సమస్యను మేము గుర్తు చేసుకుంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. ఎవరు లేచిపోవద్దండి. నాన్న టైం చూడ